హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి. సో బుధవారము మాకైతే కరెంటు వచ్చిపోయి అలా తీస్తూ ఉన్నాడండి మాకైతే. సో పొద్దుననగా స్టార్ట్ చేశాను, అంటే 8కి బట్టలు నానబెట్టేసేసి వైట్ క్లాత్స్ ఉంటాయి కదండి. సో మా వారివైతే వైట్ డ్రెస్ అనమాట, ప్యాంటు షర్ట్స్. సో అందుకని అవి బాగా మురుకులు పడతాయి కదండి. సో అవి అయితే ముందుగా నానబెట్టేసేసి బ్రష్ కొట్టి తర్వాత వాషింగ్ మిషన్లో అయితే వేస్తానండి. సో ముందుగా బ్రష్ అదంతా కాలర్కి హ్యాండ్ కఫ్స్ ఉంటాయి చూసారా అండి. సో అక్కడ అండ్ అలానే ప్యాంట్కి అయితే కింద ఫుట్ దగ్గర సో అట్లా మురికి అవుతూ ఉంటుంది కదండి. సో అవన్నీ నీట్గా బ్రష్ కొట్టేసేసి వాషింగ్ మిషన్లో వేసుకుంటానండి. సో ఇక్కడ మాకైతే ఏంటంటే ఉప్పు నీళ్ళు కాబట్టి సో ఎంత బకెట్లు బాగా మంచిగా తోమినా సరే అవి ఉప్పు బాగా ఆ ఉప్పు నీళ్ళల్లో ఉప్పు స్ట్రెయిన్స్ అనేవి ఆ బకెట్లకు కానీ షింకులో టైల్స్కి కానీ సో అవి బాగా మురికి గారపట్టిపోయి అయితే ఉంటాయండి. సో ఎప్పుడు ఇంకా క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాను నేనైతే. అయినా సరే ఇంకా బాగా ఉప్పు నీళ్ళు కాబట్టి మాకు వచ్చేది. సో ఇంకా అట్లా గారెలాగా పట్టేసేసి ఉండిద్దండి. మాకు ఈరోజైతే అసలు పొద్దుననగా అంటే 10కి స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్ వేయటము. సో అప్పటి నుంచి కూడా మాకు కరెంటు తీస్తున్నాడు ఇస్తున్నాడు, కరెంటు తీస్తున్నాడు ఇస్తున్నాడు. సో అట్లా అసలు చాలా అయితే విసిగించేశారండి మాకైతే. మా వారి డ్రెస్సెస్ అయితే నేను రోజు ఇట్లా చేయనండి. ఎందుకనంటే 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ 2 జతలు 3 జతలు అట్లా ఉన్నప్పుడు విడిగా నానబెట్టేసేసి వాషింగ్ మిషన్లో వేసేసేదానండి. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే. కాకపోతే కింద కూర్చోలేం కాబట్టి సింక్లో ఉంటుంది కదండి, ఇక్కడ బయట వాష్ ఏరియాలో సింక్ ఉంటుంది కదా. సో అందులో అయితే నుంచొని ఇంకా బ్రష్ కొట్టేసేసి వేసేది దాన్ని. సో నావైతే చీరలు ఇప్పుడు వైట్ డ్రెస్సెస్ వేశాను కాబట్టి మా ఆయనవి చీరలు కొంచెం రంగు ఏమన్నా అవుతాయేమో అన్న డౌట్తో ఇంకా విడిగా అయితే ఉతుకుదామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. సో నార్మల్ డైలీ నైట్ డ్రెస్సెస్ ఇంకా వైట్ డ్రెస్సెస్ అయితే వేసేసి కర్చీఫ్లు తెల్లవి ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కూడా వేసేసి ఇంకా మిషన్ ఆన్ చేశాను. మరి ఎప్పటికి అయిందో కానీ మొత్తం బట్టలు ఆరేసేటప్పటికి నాకైతే 1 గంట అయిందండి. కరెంటుతో అయితే మాకైతే చాలా విసుగు వచ్చేసిందండి. ఇంకా ఇన్వర్టర్ కూడా మిషన్ అయితే పాడైపోయింది. సో ఇంకా ఏం చేస్తాము అండి, ఇంకా ఇంట్లో పని అంతా కూడా అయిపోతుందిలే ఈ లోపు అని చెప్పేసి ఇంట్లో పని అయితే చేసేసుకున్నానండి. సో నా శారీస్ అయితే విడిగా అయితే ఇంకా వాష్ చేసి ఆరేస్తాను. సో ఇక్కడ నేనైతే ఈరోజు వచ్చేసి బుధవారం మా ఇంటికి వెళ్తున్నానండి. నా సర్టిఫికేట్స్ అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి సో వాటితో అయితే పని ఉంది కాబట్టి నేను ఇంకా గుంటూరు వెళ్తున్నాను ఈరోజు ఇంకా. సో అందుకని ఇంట్లో పని అంతా కూడా త్వరగా చేసేసుకుందామని చెప్పేసి ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసానండి. ఇల్లు కూడా ఊడ్చి తుడిచి ఇంకా నీట్గా కౌంటర్ టాప్ కూడా కిచెన్ అదంతా కూడా సర్దేసేసి తుడిచేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేసుకునేటప్పటికి నాకైతే 1 గంట అయిందండి ఆ రోజు. సో ఇంకా పవర్ లేదు కానీ ఇంకా ఏం చేస్తాము ఉన్న దాంతోనే. సో ముందు కనీసం ఇంట్లో పని అయినా అవుతుంది కదా అని ఇల్లు ఊడ్చేసి తుడుస్తున్నానండి. సో ఇవైతే ముందుగా నా వరకు బట్టలు ముందు ఆరేసేసుకున్నాం కదండి. ఇంకా అవి చేసేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లోకి వచ్చేసేసి ఇల్లు ఊడ్చేసేసి మొత్తం కూడా తుడిచేసానండి. ఇక్కడ తుడిచిన క్లిప్ అయితే మిస్ అయింది, తీసాను అనుకున్నాను కానీ మర్చిపోయినట్లున్నానండి. సో ముందు ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని వెళ్తే ఏంటంటే వచ్చిన తర్వాత మెస్సీగా ఉండదు కాబట్టి, మెస్సీగా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఏదైనా సరే ఇల్లంతా క్లీన్గా ఉంటే నాకు అదొక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి. రాగానే కూడా ఇల్లు కొంచెం నీట్గా ఉంది అని చెప్పేసి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకనైనా సరే నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటే ఇల్లంతా కూడా క్లీన్గా పెట్టుకొని మాత్రమే వెళ్తానండి. సో ఎందుకంటే ఒక 2 రోజులు 3 రోజులు రాకపోయినా కూడా ఇల్లు నీట్గా ఉంటుంది కాబట్టి. మాకేంటంటే పక్కన ఇల్లు కడుతున్నారండి. సో ఆ దువ్వంతా కూడా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకనైనా సరే రోజు ఊడ్చి తుడవాలండి నీట్గా. ఇంకా మాకైతే ఇంటి చుట్టూతా అయితే చాలా మెల్ల అయితే ఉంటుందండి. అంతా ఇంకా రోజు ఊడవాలండి. రోజుకి 2 సార్లు అయితే ఊడవాలి. ముందు పక్కన చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి సో రోజుకి 2 సార్లు అయితే ఊడవాలి. నైట్ పూటే అయితే నేనైతే వాటర్ పెట్టేస్తానండి బయట.
సో ఇంకా వాకిలి కూడా ఊడ్చేస్తాను నైట్ పూటే, ఎందుకంటే పొద్దున్నే కొంచెం ఏమైనా లేట్ అయినా చేసినా పొద్దున్నే ఇంకా ఇంటి ముందు లేవగానే ముగ్గు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అందుకని నేను రాత్రిపూటే నేను అంత పని కూడా చేసేసుకుంటాను. సో ఇంత ఇల్లు కూడా నేను ఒకదాన్నే చేసుకోవాలి కదండి. సో అందుకని ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేనైతే నైట్ పూటే చేసేసుకునేదాన్ని, ఎందుకంటే పొద్దున్నే ఇంకా 7:30 కల్లా రెడీ అయిపోయి నేను కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో అందుకనైనా సరే ఇంకా ఈవినింగ్ పూటే అలవాటు చేసేసుకున్నానండి, మొత్తం కూడా ఇంట్లో పని అంతా చేసేసుకోవడము. బట్టలు మాత్రమే ఇంకా లేవగానే 6కి వేసేస్తే నాకు ఇంకా 7:15 7:30 కల్లా అయిపోయాయి. సో ఇంకప్పుడు 7:30కి ఆరేసేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో ఇంకా అది అలవాటు అయిపోయిందండి నాకు. ఇంకా రాత్రిపూటే ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసేసి తుడిచేసేసుకుంటాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా స్నానం చేసేసి దేవుడికి పూజ చేసేసుకొని వెళ్ళిపోయేదాన్ని అంతకుముందు కాలేజీకి. సో ఇప్పుడు కూడా ఇంకా ఇంట్లో ప్రజెంట్ అయితే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంకా పొద్దున పూటే మొత్తం ఊడ్చి తుడుచుకుంటున్నాను ఇల్లు అయితే. వాకిలి మాత్రం నైట్ పూటే ముగ్గేసేస్తాను. సో ఇదండి, ఇట్లా ఇంకా ఇల్లంతా మొత్తం సర్దుకొని వస్తూ ఒక్కొక్క చోట దుమ్ముంటే దులిపేసేసి కౌంటర్ టాప్ అదంతా కూడా మొత్తం ఇంకా నీట్గా సర్దుకొని ఊడ్చేసుకుంటున్నానండి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంత ఇల్లు అయితే ఊడ్చేదాన్ని, ఇంకా మా వారైతే తుడిచేసేవారు అప్పుడు ఇంకా నెలలు నిండేటప్పుడు. నేను మా పాపని కడుపుతో ఉన్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండమన్నారు, రెస్ట్ అయితే అని చెప్పలేదు కానీ జాగ్రత్తగా అయితే ఉండమన్నారు. ఎందుకనంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ హై బీపీ వల్ల పోయిందండి. సో అబార్షన్ అయిపోయింది నాకు 3rd 4th మంత్లో ఉన్నప్పుడు. సో అందుకని హై బీపీ ఉంది కాబట్టి నాకు కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు, ఎందుకంటే టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతుంది కదండి. సో అయినా సరే నేనైతే కాలేజీకి వెళ్ళేదాన్ని. అట్లా పొద్దున పూట టెన్షన్ ఉండకుండా ఉండాలని చెప్పేసి నేనైతే పనంతా కూడా 6 కల్లా వచ్చేసేదాన్ని కాలేజీ నుంచి. ఇంకా అప్పుడు చేసుకునేదానండి. బయట వాకిలి ఊడ్చేసేసి మెల్ల ఊడ్చేసిన తర్వాత నీళ్లు పెట్టేసేసి మొత్తం కూడా ముగ్గు వేసి వచ్చేసేదానండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత నుంచి ఇంకా అంట్లు తోమేసుకొని లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదండి. సో అవి మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఊడ్చుకొని పడుకునే ముందు ఇంకా మా వారు ఉంటే కనుక వీక్లీ 3 టైమ్స్ అయితే తుడిచేవాళ్ళము. ఎందుకంటే రోజు అన్నా కూడా మా వారు కూడా చేయలేరు కదండి, ఎందుకంటే ఇంకా ఆఫీస్లో ఇంకా చేసి వచ్చి ఇంట్లో కూడా చేయాలంటే ఆయనకి చేయలేరు కాబట్టి నేనైతే ఇంకా కాలేజీని ఇంటిని అట్లా మేనేజ్ చేసుకునేదాన్ని అండి. ఒకదాన్నే మేనేజ్ చేసుకునేదాన్ని. సర్లే అమ్మా నువ్వు ఒకదానివే చేసుకుంటున్నావు ఏంటి అనవచ్చు, కానీ ఉన్నారు కదండి, ఉంటారు ఇంకా ఒక్కళ్ళే మేనేజ్ చేసుకోలేని వాళ్ళు కూడా. ఎందుకని అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో కొంతమంది చేసుకోగలరు, కొంతమంది చేసుకోలేరు. సో అందరినీ గురించి అయితే నేను చెప్పట్లేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనమాట. ఐఎమ్ నాట్ ప్రొవోకింగ్ ఎనీ వన్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. ఓకేనా అండి. ఎందుకనంటే జస్ట్ చాలామంది ఆడవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పుకుంటుంది ఏంటంటే ఇట్లా వర్క్ని మేనేజ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి జస్ట్ నా థాట్స్ని షేర్ చేసుకుంటున్నానండి. సో ఇంకా నేనైతే 4 రోజులు కానీ 3 రోజులు కానీ ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను కాబట్టి మా వారికి ఇంకా రాగి దోశకైతే పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది అదైతే చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అనమాట, నేనే తయారు చేసుకుంటానండి. పల్లీలు, పచ్చిమిర్చి బాగా వేయించేసేసి పుట్నాల పప్పులు ఉంటాయి కదండి. సో పల్లీలు తక్కువ వేసి పుట్నాల పప్పు ఎక్కువ వేస్తాను. సో అదంతా కూడా మిక్సీ పట్టేస్తానండి. పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, చింతపండు ఇవన్నీ కూడా చిన్నులపాయ కూడా వేస్తానండి నేను. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా మెత్తగా మిక్సీ పట్టేసేసి నీళ్లు పోయానండి ముందు. సో బాగా మెత్తగా పౌడర్ అయిపోయినాక నాకు ఎంత కావాలో అంత ఉంచేసేసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇదైతే నా ప్రెగ్నెన్సీలో నేర్చుకున్నానండి, ఎందుకంటే పొద్దున్నే లేచేటప్పటికి టైం అయిపోతుంది కాబట్టి ఇంకా పనంతా నైట్ చేసుకుంటాను. చట్నీ అయితే రోజు వేయలేం కదండి దోశల్లోకి, అందుకని ఇంకా 2-3 రోజులకు ఒకసారిగా అట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే నాకు చట్నీ టెన్షన్ అయితే ఉండదనమాట. సో అందుకని అట్లా చేసుకొని పెట్టుకుంటాను. సో ఇక్కడైతే పనంతా అయినాక ఒకసారి కాఫీ అయితే తాగుతానండి, ఎందుకంటే బాగా తలకాయ నొప్పిగా ఉంది అందుకని. సో ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయేటప్పటికి 12:30 12:40 అయితే అయ్యిందండి.
సో ఇంకా ఆరేసేసాను బట్టలన్నీ కూడా. ఇంకా వైట్వి మాత్రం ఎండలో వేసేసుకుంటాను. అవి అయితే బాగా ఆరిపోయి మెరుస్తాయి కదండి, నాకైతే ఎండలో వేస్తేనే నచ్చుతుంది. తెల్ల బట్టలు కానీ కొంచెం మురిగ్గా ఉన్న బట్టలు కానీ ఎండలో వేస్తే ఏంటంటే ఆ మురికంతా పోయి కూడా బాగా మెరుస్తూ ఉంటాయని చెప్పేసి నాకు అనిపించిద్ది. మా అమ్మ కూడా అంతే ఎండలోనే వేస్తారండి తెల్ల బట్టలు ఏమైనా సరే. సో ఇదండి వ్లాగ్. వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ప్లీజ్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా వస్తాయండి. అండ్ అలానే సేవింగ్ ఐడియాస్ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.